ఇస్తా అని అసెంబ్లీలో మాట్లాడిండు. ఇప్పుడు మళ్ళీ పట్టుకోను నేను, ఎల్లుండి మళ్ళీ నెల అయితే అసెంబ్లీ. 6,50,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తా అన్నాడు. 6,000 ఎకరాలకు ఇచ్చిండేమో, రేపు అడుగుతా. ఇచ్చిండా? 6,000 కూడా ఇవ్వలే, ఉత్తదే. 6,50,000 బీరాలు పలికిండు. ఓ మేము పీక్తా పొడుస్తా అన్నాడు. మరి ఏం పొడిచిండో ఏం పీకిండో రేపు అసెంబ్లీ అడగమా? 6,000 కూడా ఇవ్వలే, 1% ఇవ్వలే, 10% కాదు 1% ఇవ్వలే, ఫెయిల్ అయిపోయిండు. నీళ్ల మంత్రిగా కాళేశ్వరాన్ని పునరుద్ధరించండి అంటే ఎన్డీఎస్ఏ పేరు మీద మీనవేషాలు లెక్క పెడుతూ ప్రజలకు నీళ్లు రాకుండా చేస్తే ఇలా పంటలు ఎండిపోతున్న పరిస్థితి ఉన్నది. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 18 రిజర్వాయర్లు, 19 పంప్ హౌజులు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1450 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, ఇలా అన్ని మంచిగా ఉన్నాయి. ఆ 3 బ్యారేజీల్లో ఒక బ్యారేజ్ మేడిగడ్డ. ఆ ఒక బ్యారేజీలో 7 బ్లాకులు ఉంటాయి. 7 బ్లాకుల్లో ఒక బ్లాకులో ఒక పిల్లర్ పోయింది అంతే. దాన్ని మరమ్మతు చేయండి అంటే కాళేశ్వరం కూలిపోయిందని మాట్లాడతాడు. ఇంకో దిక్కేమో రేవంత్ రెడ్డి మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్కి 20 టీఎంసీలు తెస్తా, మల్లన్న సాగర్ నీళ్లు మూసీకి తెస్తా. మల్లన్న సాగర్ ఏంటిది? కాళేశ్వరం కాదా? మల్లన్న సాగర్లో నీళ్ళు ఎక్కడి? కాళేశ్వరం నీళ్లు కావా? మరి ఆ మల్లన్న సాగర్ 50 టీఎంసీలది కేసీఆర్ గట్టిండి కనుకనే నువ్వు దాంట్లోకి వెళ్ళి ఇప్పుడు హైదరాబాద్కి 20 టీఎంసీలు తెస్తా అంటున్నావు. మరి మల్లన్న సాగర్ ఉన్నది కరెక్టే అంటావు, దాంట్లోకి నీళ్ళు తెస్తా అంటావు, కాళేశ్వరం కూలిందంటావు. అంటే ఎవరిని ఫూల్స్ చేస్తున్నారు? ప్రజల్ని మోసం చేస్తున్నారు. మరి అంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో కూడా ఇప్పటివరకు గత ప్రభుత్వంలో చేసిన దానికంటే కూడా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని చెప్పి బీఆర్ అంటుంది. నిజమేనా? 100% కదా. మేము దాదాపు 35,000 కోట్లు ఖర్చు పెట్టాం పాలమూరు మీద. జస్ట్ ప్యాకేజ్ 3లో కొన్ని చోట్ల చిన్న చిన్న బండలు వచ్చినాయి, రాక్ వచ్చింది. అది దాన్ని తొలగించి ఛానల్ పుష్ చేస్తే 4 రిజర్వాయర్లలో నీళ్ళు నింపొచ్చు. ట్రయల్ రన్ కూడా అయిపోయింది, కరెంట్ కనెక్షన్ ఇచ్చినాం, సబ్ స్టేషన్లు కట్టినాం, రిజర్వాయర్లు పూర్తయినాయి. 3rd ప్యాకేజీలో ఒక 3-4 కిలోమీటర్లలో కెనాల్లో బండ వచ్చింది. ఆ బండను బ్లాస్ట్ చేసి ఆ బండను తొలగించి కెనాల్ త్రూ చేస్తే పాలమూరులో ఇలా 3 రిజర్వాయర్లలో నీళ్లు నింపి సస్యశ్యామలం చేయొచ్చు. ఇది 14 నెలలు అయితే 3 కిలోమీటర్ల కాలువ దవ్వుడు చేతనైతే లేదు గవర్నమెంట్కు. సో ఏది ఏమైనా